సో హే హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అండ్ నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో ఈ రోజు వచ్చేసి మీకు థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది. సో మనం లదాఖ్కి ఏదైతే క్యారీ చేయబోతున్నామో ఆ లగేజ్ అంతా మీకు చూపించబోతున్నాను అనమాట. లగేజ్ కానీ యాక్సెసరీస్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ ఏ ఉంటే అవి నేను మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కటి మెన్షన్ చేయబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ అనుకున్నవి స్ట్రెస్ చేసి చెప్పబోతున్నాను అనమాట. అండ్ వెనకాల చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 2:10 అవుతుంది అనమాట ఇన్ ద నైట్. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది అండ్ వీ హ్యావ్ టు కిక్ ఆఫ్ ఫర్ ది లదాఖ్ రైడ్ అనమాట. సో స్కిప్ చేయకండి, మిస్ చేయకండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది ఈ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదనమాట మన టోటల్ లగేజ్ వచ్చేసి. అండ్ ఆ టైర్ ఒకటి ఇగ్నోర్ చేయండి, అది కాదు, అది మనం రీప్లేస్ చేసిన టైర్ అనమాట. మన ఎగ్జిస్టింగ్ హిమాలయన్ రేర్ టైర్ కొత్తది తీసుకున్నాము అండ్ దిస్ ఇస్ ద ఓల్డర్ వన్ అనమాట. సో అదొకటి ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి వీ హ్యావ్ ది రెయిన్ బూట్స్ అనమాట. దీన్ని గమ్ బూట్స్ అని కూడా అంటారు. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తారు చూడండి. అండ్ ఇవి వచ్చేసి మనకి 550 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది స్టీల్ టో కాదు, ఏమీ కాదు, దిస్ ఇస్ జస్ట్ మనకి రెయిన్ ప్రూఫ్ మాత్రమే. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అయితే నేను ఇవి యూజ్ చేస్తాను అనమాట, లేకపోతే యూజ్ చేయను రైడ్లో. జస్ట్ బి ఆన్ సేఫర్ సైడ్ ఇవైతే తీసుకోవడం జరిగింది. అండ్ మన లగేజ్ సొల్యూషన్కి వచ్చేసి వీ హ్యావ్ 2 panniers, 1 టాప్ బాక్స్, ఒక ట్యాంక్ బ్యాగ్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇంకొక బ్యాగ్ నేనైతే క్యారీ చేస్తున్నాను అనమాట ఈ పర్టికులర్ రైడ్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ది లగేజ్ వచ్చేసి మనకి ప్యానియర్స్లోకి వెళ్ళిపోతుంది. ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ వచ్చేసి టాప్ బాక్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ సెటప్ మొత్తం మనకి దీస్ ఆర్ రెయిన్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి దీంట్లో ఎలక్ట్రానిక్స్ పెట్టుకుంటే మనకి ఏ దోకా ఉండదన్నమాట. అండ్ ఇట్లాంటి బ్యాగ్లో మనం ఏంటంటే జనరల్గా బట్టలు కానీ, చేంజ్ చేసిన బట్టలు, విప్పేసిన బట్టలు అవన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ నా ప్లానింగ్ ఏంటంటే ఈ గమ్ బూట్స్ కూడా ఈ బ్యాగ్లో అయితే పెట్టేద్దామని చెప్పి ట్రై చేస్తున్నమాట. చూస్తాను ప్లానింగ్ ఎట్లయితే అట్లయితుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అవర్ వన్ ఆఫ్ ది మేజర్ యాక్సరీ అనమాట. యాక్సరీ అనొచ్చు, మన కాంపోనెంట్ అనమాట. దిస్ ఇస్ ద ల్యాప్టాప్. మన వీడియోస్ ఎడిట్ చేయడానికి దానికి అన్నిటికీ ఐఎమ్ క్యారింగ్ దిస్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, దీస్ ఆర్ ది రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ ప్యానియర్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఈచ్ వచ్చేసి 26 to 27 లీటర్స్ అనమాట. సో 26 దట్ ఈస్ 52. అండ్ ఇది వచ్చేసి మనకి 45 లీటర్స్ టాప్ బాక్స్ అనమాట. సో ఈ మూడు అయితే మనకి సరిపోతాయి. బట్ జస్ట్ ఇన్ కేస్ మనకి ఇంకేమన్నా ఎక్స్ట్రా లగేజ్ పడ్డా కానీ నేను ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను. దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 40 to 45 లీటర్స్ అని అయితే చెప్పొచ్చు అనమాట ఈ బ్యాగ్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వర్క్ నౌ. సో దిస్ ఈస్ ద ల్యాప్టాప్, వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ లదాఖ్ రైడ్. ఎందుకంటే డేటా డంప్ చేయాలన్నా కానీ, డేటా ఎక్సెస్ అయినా కానీ, మనకి ఎడిట్ చేయడానికి వీడియోస్ ఏదైనా కానీ దీంట్లో పెట్టేస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి లంబర్ సపోర్ట్ బెల్ట్ అని అయితే అంటారు అనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే మనకి ఆల్రెడీ మన జాకెట్ తోటి అయితే ఒకటి వస్తుంది అనమాట. ఎందుకంటే మనది స్టెల్త్ ఈవో కదా మన జాకెట్ వచ్చేసి, దాంతోపాటు లంబర్ సపోర్ట్ ఒకటి వస్తుంది. కానీ అది నా క్వాలిటీ అంత రిఫైన్డ్గా ఏమో అనిపించలేదు, అంత ప్రీమియం ఏమో అనిపించలేదు. సో అందుకని నేనైతే ఈ పర్టికులర్ లంబర్ సపోర్ట్ బెల్ట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి దిస్ ఇస్ మై మెడికల్ కిట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి రెగ్యులర్గా అవసరమయ్యే మెడిసిన్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఫీవర్కి కానీ, స్టమక్ పెయిన్కి కానీ, మోషన్స్కి కానీ, వామిటింగ్స్ కానీ. సో ఇట్లాంటి జనరల్గా మనకి బయట ఫుడ్ తిన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం వస్తాయి అనుకున్నవి దా మెడిసిన్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేయాలి ఏంటంటే డైమాక్స్ టాబ్లెట్ ఒకటి, ఇంకోటి ఆక్సిజన్ సిలిండర్. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి వచ్చేసి ఆన్ ది గో నేను ఎక్కడన్నా మధ్యలో నాగ్పూర్లో కానీ, సాగర్లో కానీ, లేకపోతే మనం లేలో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ. సో దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో మెయిన్గా మనకి ఇక్కడ నుంచి లేకెళ్ళే లోపు కూడా ఫీవర్ కానీ, హెడ్ఏక్ కానీ ఇట్లాంటివన్నీ రావచ్చు కదా. సో ఆ ఉద్దేశంతో అయితే బేసిక్ నీడ్స్ అన్ని, బేసిక్ పారాసిటమాల్ కానీ ఇట్లాంటివన్నీ టాబ్లెట్స్ అన్ని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం 2 గ్లోవ్స్ పెట్టాను, కాకపోతే ఐఎమ్ క్యారింగ్ 5 pairs ఆఫ్ గ్లోవ్స్ అనమాట. సో మీరు అనుకోవచ్చు ఇడిగేంటి పిచ్చ 5 pairs ఆఫ్ గ్లోవ్స్ తీసుకెళ్ళడం ఏంటి అనుకోవచ్చు. సో ఒకటి వచ్చేసి వులెన్ గ్లోవ్స్ అనమాట. అండ్ సెకండ్ది వచ్చేసి మనం లదాఖ్ కోసం స్పెషల్గా ఉన్న వింటర్ గ్లోవ్స్ అయితే ఒకటి తీసుకెళ్తున్నాను. నా రైడ్స్లో మీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి ఆ గ్లోవ్స్. ఎందుకంటే మనం వెళ్ళేది మొత్తం కోల్డ్ ఏరియా కాబట్టి, మంచు ఇవన్నీ ఉండే ఏరియాకి వెళ్తున్నాం కాబట్టి అవి మీకు ఎక్కడ పడితే కనిపిస్తూనే ఉంటాయి. చెప్తాను, మెన్షన్ చేస్తాను స్పెషల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ గ్లోవ్స్ అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు. సో దీస్ ఆర్ ది వాటర్ ప్రూఫ్ గ్లోవ్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆర్ అని కనిపిస్తుంది కదా. సో దీస్ ఆర్ ది వాటర్ ప్రూఫ్ గ్లోవ్స్ అనమాట. అండ్ పక్కన వచ్చేసి టార్మాక్ ఫుల్ గౌంట్లెట్ గ్లోవ్స్ అనమాట ఇవి. అండ్ ఇవే కాకుండా నేను ఇంకొక పేర్ ఆఫ్ గ్లోవ్స్ కూడా నేను తీసుకెళ్తున్నాను. ఐ మీన్ టోటల్ ఆఫ్ 5 pairs అనమాట. జస్ట్ బి ఆన్ సేఫర్ సైడ్, ఒకటి ఏమైనా డ్యామేజ్ అయినా కానీ ఒకటి ఉంటుందని చెప్పి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. మీరు ఇంతకుముందు నా వ్లాగ్స్ ఫాలో అయ్తుంటే కనుక మనకి 2 pairs ఆఫ్ గ్లోవ్స్ అయితే పోవడం జరిగింది. అంటే ఒక పేర్లో ఒకటి పోయింది, ఇంకో పేర్లో ఇంకోటి పోయింది. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి
రిస్క్ తీసుకోలేము. సో అందుకనే ఐఎమ్ క్యారింగ్ ఏ టోటల్ ఆఫ్ 5 pairs ఆఫ్ గ్లోవ్స్ ఎన్ని కొన్నా కానీ ఇంకా ఏదో కొనాలనిపిస్తుంది ఏంటో భయ్య, నాకు ఇది పిచ్చి అర్థం కాదు గ్లోవ్స్ పిచ్చి. సో ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద బిజినెస్ నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ దిస్ పవర్ బ్యాంక్స్ అనమాట. సో ఐఎమ్ క్యారింగ్ 2 పవర్ బ్యాంక్స్. ఒకటి వచ్చేసి 10,000 mAh అండ్ ఇంకోటి వచ్చేసి 20,000 mAh అనమాట. కిందది బ్లూ కలర్ వచ్చేసి MI, మీది రెడ్మీ ఉంటారు కదా, సో అది వచ్చేసి 20,000 mAh అండ్ బ్లాక్ కలర్ వచ్చేసి 10,000 mAh అనమాట. జస్ట్ టు బీ ఆన్ సేఫర్ సైడ్, మనకి ఎక్కడైనా పవర్ దొరకపోవచ్చు. అండ్ మనం ఏంటంటే వెళ్ళేది రిమోట్ ఏరియాస్ కూడా వెళ్తుంటాం కాబట్టి లైక్ హాన్లే అవన్నీ అక్కడంతా ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అనమాట. సో అట్లాంటి ప్లేసెస్ లో మనకి ఏంటంటే పవర్ ఉండడం కూడా కొద్దిగా కష్టమే. అందుకని ఐఎమ్ క్యారింగ్ 2 పవర్ బ్యాంక్స్. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఛార్జ్ పెట్టుకోవడమే మనకి, ఎందుకంటే మనకి మెయిన్ గా వీడియోస్ తీస్తూ ఉంటాం, ప్లస్ ఏంటంటే ల్యాప్టాప్ లో వీడియోస్ ఎడిట్ చేస్తుంటాం. సో ఎలక్ట్రానిక్ స్టఫ్, ఎలక్ట్రానిక్ వర్క్ ఇవన్నీ ఎక్కువ కాబట్టి పవర్ దగ్గర అస్సలు ఛాన్స్ తీసుకోలేమన్నమాట. అందుకని ఐఎమ్ క్యారింగ్ 2 పవర్ బ్యాంక్స్ విత్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గా ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్ కానీ మొబైల్స్ కానీ చార్జర్స్ అన్ని అయితే దీంట్లో పెట్టుకుంటారు అనమాట. అండ్ మెయిన్ గా మనకి యూజ్ అయ్యేవి ట్యాంక్ బ్యాగ్ లో ఏంటంటే మన మొబైల్స్ కానీ, లేకపోతే కెమెరాస్ కానీ, యాక్షన్ కెమెరాస్ కానీ, వ్యాలెట్ కానీ, సో అట్లాంటివన్నీ అయితే నేను ట్యాంక్ బ్యాగ్ లో క్యారీ చేస్తాను అనమాట. టు బి మనకి ఏదైతే హ్యాండీగా ఉండాలో అవన్నీ నేను ట్యాంక్ బ్యాగ్ లో క్యారీ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ దిస్ హార్డ్ డిస్క్ అనమాట. దీంట్లో వచ్చేసి 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. నిజం చెప్పాలంటే 2 హార్డ్ డిస్క్లు అవసరం లేదు, కాకపోతే ఏంటంటే 320 GB హార్డ్ డిస్క్ లో మనకి కావాల్సిన కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనే అది కూడా క్యారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే హడావిడిలో ఉన్నాం కాబట్టి డేటా మొత్తం ఒక దగ్గర డంప్ చేసి తీసుకెళ్లే టైం కూడా లేదు. సో పర్లేదు, ఉంటుంది, అందరు ఇక్కడ పోతే అట్లా పడి ఉంటాయి అంతే. నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాక్సెసరీస్ అనమాట నన్ను అడిగితే. అండ్ ఇది వచ్చేసి రేర్ టైర్ ట్యూబ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్ ట్యూబ్ అనమాట. సో ట్యూబ్స్ ఇవి రెండు. ఇన్ కేస్ ఆఫ్ పంచర్ ఏంటంటే మనకి పంచర్ అయిన ట్యూబ్ తీసేసి ఈ 2 ట్యూబ్స్ లో ఏదైతే పంచర్ అవుతుందో అది వేసేసుకుని వీ కెన్ గెట్ ఆన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనం ఎంసీలో ఒకటి తీసుకున్నాను, మనకి ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట ఎంసీల్ అనేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీ హ్యావ్ దిస్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. చూడొచ్చు, రెస్క్యూ టెక్ అని చెప్పి టైర్ ఇన్ఫ్లేటర్. ఇది వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ అనమాట నాకు టైర్ ఇన్ఫ్లేటర్స్ లో. ఇంతకుముందు నేను చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను, ఇన్ఫాక్ట్ చాలా కాలం కాదు, చాలా ఏళ్ల నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంతకుముందు మన క్లాసిక్ 350 మీద టూరింగ్ చేసినప్పుడు దాని మీద కూడా నేను ఇదే ఇన్ఫ్లేటర్ యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి హిమాలయన్ మీద టూరింగ్ చేస్తున్నాం కాబట్టి హిమాలయన్ కూడా ఐఎమ్ యూజింగ్ ద సేమ్ థింగ్ అనమాట. ఎందుకంటే నాకు ఎప్పుడు హ్యాండ్ ఇవ్వలేదు, ప్లస్ నాకు ఏంటంటే చాలా ట్రస్ట్ వర్ది ప్రోడక్ట్ అనేది చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఈ వీడియోలో మీరు చూస్తున్న యాక్సెసరీస్ ఏవైనా కానీ అమెజాన్ లింక్స్ అనేవి నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అండ్ బెస్ట్ ప్రైస్ లింక్ అయితే నేను కింద డెఫినెట్గా పెడతాను అనమాట. ఓకే, అండ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద యాక్సెసరీస్ నౌ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐ హ్యావ్ దీస్ క్లచ్ కేబుల్ ఒకటి, యాక్సిలరేటర్ కేబుల్ ఒకటి అనమాట. దీస్ ఆర్ ది రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ స్పేర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్ఎన్కి అనమాట. ఎల్ఎన్కి సెట్ ఇదొకటి తపారియా అని చెప్పి. సో ఇట్ విల్ జస్ట్ కాస్ట్ 150 రూపీస్. సో ఇది పెట్టుకుంటే ఏంటంటే మనకి కంప్లీట్ ఎల్ఎన్కి లో వచ్చే ప్రతి ఒక్క సైజ్ ది మనకి దీంట్లో ఉంటుంది అనమాట. సో ఈ ఒక్క సెట్ ఉంటే మనకి ఏంటంటే హిమాలయన్ లో ప్రతి ఒక్క ఎల్ఎన్కి నట్ అనేది మనం ఓపెన్ చేసేయచ్చు, రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూపించాను కదా, సో ఐఎమ్ క్యారింగ్ దిస్ బ్యాగ్ అనమాట. ఇది వచ్చేసి 40-45 లీటర్స్ బ్యాగ్ ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి దిస్ ఇస్ ద రెయిన్ గేర్ అనమాట. నేను క్యారీ చేస్తుంది. సో ఈ రెయిన్ గేర్ నేను ఎందుకు తీసుకున్నాను, రైనాక్స్ వస్తాయి కదా, అవి పర్చేస్ చేయొచ్చు కదా, బీబీజీ వస్తాయి, సో చాలా బ్రాండ్స్ వస్తే మనకి రెయిన్ గేర్ అనేది. కాకపోతే ఇదే ఎందుకు తీసుకున్నా అని చెప్పి మీరు అడగచ్చు. రైనాక్స్ లో చూసుకుంటే మనకి రెయిన్ గేర్ పైన టాప్ లేయర్ ఒక్కటి ఇట్ ఇస్ కాస్టింగ్ సమ్వేర్ అరౌండ్ 900 to 1000 రూపీస్ ఎంతో ఉంది మధ్యలో. సో ఇది వచ్చేసి నాకు కంప్లీట్ గా ప్యాంటు షర్ట్ జీల్ కంపెనీ అనమాట. ఇది పైన సిటిజన్ ఏదో రాస్తుంది, అది ఇగ్నోర్ చేయండి, జీల్ కంపెనీది. సో ఇది వచ్చేసి నాకు 1100 రూపీస్ లో ప్యాంటు షర్ట్, ఐ మీన్ పైన కోట్ కింద ట్రౌజర్, రెయిన్ ప్రూఫ్ రెండు వచ్చేసినాయి అనమాట. అండ్ బెస్ట్ క్వాలిటీ, మీరు అమెజాన్ లో సెర్చ్ చేయొచ్చు. జీల్ అనేది మాత్రం దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ అని చెప్పి చాలా రివ్యూస్ ఉన్నాయి, చాలా మందిని అడిగినా కానీ అదే చెప్పారనమాట. సో ఐ ప్రిఫర్ దిస్ ఓవర్ దాట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకుంటే దిస్ ఇస్ ద బేస్ లేయర్ అనమాట. బేస్ లేయర్ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే దిస్ ఇస్ ద థర్మల్ లేయర్. థర్మల్ లేయర్ అంటే మీకు ఎట్లా చెప్పాలి, సో జనరల్గా మనకి లక్స్ కోజీ అట్లాంటివి వస్తాయి కదా, సో అట్లాంటిది అనమాట ఇది. కాకపోతే లక్స్ వాళ్ళది కాదు, దిస్ ఇస్ ఎ డీకాథలాన్ బ్రాండ్. మనం నేపాల్ రైడ్ వెళ్ళినప్పుడు నేను ఢిల్లీలో డీకాథలాన్లో పర్చేస్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఎప్పుడైనా కానీ మీరు లేహ్ లదాఖ్ ప్లాన్ చేస్తున్నప్పుడు థర్మల్ వేర్స్ మాత్రం 4 to 5 లైనర్స్ అయితే పెట్టుకోండి. ఒక్కదాని మీద అయితే ఖచ్చితంగా డిపెండ్ అవ్వకండి. అండ్ రెయిన్ లైనర్ కూడా మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే, ఎందుకంటే లదాఖ్లో లేలో మనకి క్లైమేట్ ఎట్లుంటుందో ఎప్పుడు ఎట్లుంటుందో అస్సలు చెప్పలేము అనమాట. ఎప్పుడు ఎలాగైనా మారిపోవచ్చు. అక్కడ లోకల్స్ వాళ్ళని అడిగితేనే వాళ్ళే చెప్పలేము మనకి ఎప్పుడు ఎట్లా మారిపోతుందో
చెప్పలేము. వాన పడుతుంది, నెక్స్ట్ గంటకి మనకి ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ గంటకి మళ్ళీ మంచు పడుతూ ఉంటుంది అని అయితే చెప్తారనమాట. మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అంతా. సో అప్పుడే నేను మీకు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో డోంట్ మిస్ ద సిరీస్. అండ్ నేను వచ్చేసి ఈ పర్టికులర్ థర్మల్ వేర్ చూపించాను కదా, బాడీ బేస్ లేయర్ అని చెప్పి. సో ఇది వచ్చేసి డీకాథలాన్ బ్రాండ్ అనమాట. ఇది ఒకటి పెట్టుకున్నాను. అండ్ రైనాక్స్ది మనకి థర్మల్ లేయర్ ఒకటి వస్తుంది గ్రే కలర్ది, సో అదొకటి పెట్టుకున్నాను. అండ్ నేను అది ఇవి రెండు కాకుండా కానీ మాక్సిమం -10 degreesది ఒకటి జాకెట్ అయితే ఉందన్నమాట నా దగ్గర, బ్లాక్ కలర్ది. అదొకటి పెట్టుకున్నాను అనమాట, ఆరో కంపెనీది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూరింగ్ జాకెట్ ఏదైతే ఉందో రైనాక్స్ స్టెల్త్ ఈవో V3 జాకెట్. సో అది కూడా అన్నమాట కంప్లీట్ గా మెష్ ఉండదు కాబట్టి, మెష్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది కాబట్టి అది కూడా ఒక అడిషనల్ లేయర్ లాగా పనిచేస్తుంది అనమాట. అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మరీ చలేస్తే నేను రెయిన్ గేర్ కూడా వేసుకుంటాను అనమాట, ఎందుకంటే అది కూడా మనకి చలి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. సో అక్కడ టెంపరేచర్స్ ఎట్లుంటాయో దాన్ని బట్టి మన డ్రెస్సింగ్ ఉంటుంది అనమాట. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు లదాఖ్ లే అటువైపు ప్లాన్ చేస్తుంటే కనుక, హిమాచల్ అటు ప్లాన్ చేస్తుంటే రెయిన్ లైనర్ అండ్ థర్మల్ లైనర్స్ మాత్రం మాక్సిమం పెట్టుకోండి, 5 to 6 layers కవర్ చేసేటైతే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద నా DSLR పౌచ్ అనమాట, DSLR బ్యాగ్. సో దీంట్లో వచ్చేసి 50 mm లెన్స్ ఒకటి ఉంది, 10-18 లెన్స్ ఒకటి ఉంది, అండ్ DSLR బాడీ ఉందన్నమాట. ఈ DSLR అనేది మనం క్యారీ చేస్తున్నామా చేయట్లేదా అనేది ఇంకా తెలీదు, ఇంకా ఏం అనుకోలేదు. కాకపోతే పెట్టాను అనమాట, తీసుకెళ్లే ఛాన్స్ లో లగేజ్ లో తోసేయచ్చు అని చెప్పి పెట్టడం జరిగింది. చూద్దాం, దీని సంగతి తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నా బట్టలు అనమాట. అండ్ దిస్ ఈస్ ద బఫీస్ అని చెప్పి మనకి ఇట్లాంటి బ్యాగ్స్ వస్తాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా వీ హ్యావ్ 2 other బ్యాగ్స్. దీంట్లో కూడా నేను సాక్స్ కానీ అండర్ గార్మెంట్స్ కానీ సో ఇవన్నీ దీంట్లో పెట్టేస్తాను నేను, ఎక్స్ట్రా తీసుకెళ్లేవన్నీ. సో ఇక్కడ వచ్చేసి 2 bags అండ్ దిస్ ఇస్ 1 bag. అండ్ ఇక్కడ చూడొచ్చు సేమ్ అట్లాంటి బ్యాగే వీ హ్యావ్ 1 more bag అనమాట. ఇది నేను మెడిసిన్స్ క్యారీ చేయడానికి యూజ్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో వచ్చేసి ఐఎమ్ జస్ట్ క్యారీయింగ్ 2 jeans అండ్ 3 t-shirts. సో అట్లా క్యారీ చేస్తున్నా, ఎందుకంటే మనకి బేస్ లేయర్స్ ఉంటాయి కదా, మనం రైడింగ్ ఎప్పుడైతే చేస్తామో ఆ బేస్ లేయర్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేస్తాము. సో రైడింగ్ చేసే అంతసేపు అయితే అవే ఉంటాయి. మోస్ట్ ప్రాబ్లీ మనం రోజంతా రైడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇట్లాంటి చిన్న ఇట్లాంటి రెగ్యులర్ గా వేసుకునే జీన్స్లు, టీ-షర్ట్లు అట్లాంటి చాలా తక్కువ అవసరం ఉంటాయి అనమాట. సో నా రికమెండేషన్ అయితే 2 jeans తీసుకెళ్ళండి, 3 to 4 t-shirts తీసుకెళ్ళండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగితే. ఎందుకంటే మధ్యలో మనం హోటల్లో ఆగినప్పుడు మనం వాష్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఏంటంటే లగేజ్ అనేది తక్కువ అవుతుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రావెలింగ్ అనమాట. కొన్ని రెగ్యులర్ గా నేను యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. దీంట్లో వచ్చేసి సన్ స్క్రీన్ కానీ, లేకపోతే డియోస్ కానీ, అండ్ మనకి చిన్న స్నిక్కర్స్ లాంటి బార్స్ కానీ, సో చిన్న ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి టాయిలెటరీస్ అని చెప్పొచ్చు అనమాట, పౌడర్ కానీ లేకపోతే అట్లాంటివన్నీ. అండ్ ఇదొకటి నేను పక్కన పెట్టడానికి రీజన్ ఏంటంటే దిస్ ఈస్ ద శానిటైజర్ అనమాట. ఖచ్చితంగా మీరు శానిటైజర్ అయితే క్యారీ చేయండి. ఖచ్చితంగా మీరైతే హ్యాండ్ శానిటైజర్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే మనం ఎక్కడెక్కడ రైడ్ చేస్తుంటామో తెలియదు, ఏమేమి ముట్టుకుంటూ ఉంటామో తెలియదు. అట్లీస్ట్ తినే ముందు ఒకసారి వాటర్ దొరికినా దొరికిపోయినా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒకసారి శానిటైజర్ కొట్టేసుకుని తింటే దట్ విల్ బి కొంతవరకు మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజర్ అనేది క్యారీ చేయండి అలాంగ్ విత్ మాస్క్. అండ్ గైస్ నెక్స్ట్ లాస్ట్ ఒక చిన్న బాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి చిన్న గోప్రో యాక్సెసరీస్ అవైతే పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకి గోప్రో మౌంట్స్ కానీ సో అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా గోప్రో బ్యాగే. అండ్ దీంట్లో కూడా మనకి సిమిలర్ యాక్సెసరీస్ అనేవి పెట్టడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వీ హ్యావ్ ఒక GoPro 10 అయితే క్యారీ చేస్తున్నాను, నా మెయిన్ మోటో బ్లాగింగ్ కెమెరా GoPro Hero 10 బ్లాక్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి Insta360 కెమెరా కూడా ఐఎమ్ జస్ట్ క్యారింగ్ ఇట్ విత్ మీ, కొద్దిగా డిఫరెంట్ యాంగిల్స్లో షార్ట్స్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే క్యారీ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు నేనైతే ఇన్విజిబుల్ స్టిక్ అంటారు కదా, సో అది కూడా క్యారీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఎక్స్ట్రా మొబైల్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్హ్యాప్ మన మొబైల్ తోటి ఏదైనా అయినా కానీ ఎక్స్ట్రా మొబైల్ క్యారీ చేయడం మంచిదని అయితే నేను ఈ మొబైల్ క్యారీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మన రేర్ టైర్ కానీ ఫ్రంట్ టైర్ కానీ ఓపెన్ చేయడానికి రెంచ్ అనమాట. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ సైజ్. ట్రై చేశాను, టెస్ట్ చేశాను, సో ఐఎమ్ యూజింగ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ఆఫ్ గాగుల్స్ అనమాట. మీకు మెయిన్ చెప్పాలంటే ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు మీరు పెయిర్ ఆఫ్ గ్లాసెస్ క్యారీ చేయండి, గాగుల్స్ క్యారీ చేయండి, మంచి క్వాలిటీవి యూవీ ప్రొటెక్షన్ ఉన్నవి క్యారీ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం సన్ స్క్రీన్ కూడా UV 50 అట్లాంటివి అయితే క్యారీ చేయండి. సన్ స్క్రీన్ లోషన్ దాంట్లో గ్రేడింగ్స్ ఉంటాయి, 40, 50, 60, 30 అట్లా ఉంటాయి అనమాట. సో 50 సన్ స్క్రీన్ UV 50 అని ఉంటాయి, సో అది క్యారీ చేయండి. దట్ ఈస్ మై పర్సనల్ రికమెండేషన్. మీకు ఇంకా రికమెండేషన్ కావాలంటే బ్రాండ్ కూడా లోటస్ అనేది నేను క్యారీ చేస్తాను అనమాట. లోటస్ SV 50 ఏదో ఉంది. సో 50 అనమాట, సన్ ప్రూఫ్
గ్రేడ్ ఏదైనా అనొచ్చు. ఓకే, అండ్ గాగుల్స్ ఒకటి నేను క్యారీ చేస్తుంది అయితే ఫాస్ట్ ట్రాక్ గాగుల్స్ అనమాట. సో ఇవి యూవీ ప్రొటెక్షన్ ఉంది, దీంట్లో చాలా ప్రొటెక్షన్స్ ఏవేవో అంటాడు దాంట్లో, అవన్నీ ఉన్నాయి అనమాట. సో ఏంటంటే మనం ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ మనం వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే సన్ రేస్ అనేవి చాలా షార్ప్ కొడుతూ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా మీరు మంచి గాగుల్స్ అయితే క్యారీ చేయండి, లేకపోతే ఐస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో గైస్ చూసారు కదా, ఇవన్నమాట మనం క్యారీ చేస్తుంది. అండ్ అక్కడ మీకు ఒకటి కనిపిస్తుండొచ్చు, దట్ ఈస్ మనకి మడ్ గార్డ్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఆ మడ్ గార్డ్ కి మనకి ఏంటంటే టైర్ హగ్గర్ అంటారు అది. సో అది క్యారీ చేద్దామా అనుకున్నాను, కాకపోతే అది లాస్ట్ టైం మనం సౌత్ ఇండియా రైడ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే అది ఊడిపోయి టకటకటగా కొట్టుకోవడం, సో అదంతా కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది అనమాట మన రైడ్లో. సో అందుకని నేనైతే తీసి పక్కన పెట్టేసాను, అది క్యారీ చేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు కూడా ఇట్లాంటి టైర్ హగ్గర్ యూజ్ చేస్తుంటే కనుక మళ్ళీ చూపిస్తా చూడండి. సో దిస్ ఈస్ ద టైర్ హగ్గర్ అనమాట. సో ఇట్లాంటి టైర్ హగ్గర్ యూజ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా డోంట్ యూజ్ ఇట్, అది అంత వర్త్ కాదు హిమాలయాన్కి అయితే ఎస్పెషల్లీ, ఎందుకంటే దాంట్లో ఉండే ఫాల్ట్స్, దాంట్లో ఉండే డిఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి, ట్రస్ట్ మీ, అది అంత వర్త్ కాదు నన్ను అడిగితే. సో ఆన్ ఎక్స్పీరియన్స్ మనకి తెలుస్తుంది అనమాట. కొత్త కొన్నప్పుడు ఏముంది, కొత్త కొన్నాం పెట్టినాం రైడ్ చేద్దాం ఏదో ఒక హడావిడిలో ఉంటాం అనమాట. కాకపోతే మనం ఎప్పుడైతే దాన్ని యూజ్ చేస్తామో ఫర్ సమ్ లాంగ్ టర్మ్ మనకి తెలుస్తుంది అనమాట దాంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయి, లాస్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి. సో గైస్ అదనమాట. అండ్ ఈ టైర్ చూస్తున్నారా, ఈ టైర్ అయితే మనకి మళ్ళీ నెక్స్ట్ రైడ్ లో కానీ ఎప్పుడన్నా కానీ లోకల్ యూజ్ లో కానీ పనికి వస్తుంది అనమాట. సో గైస్ చూసారు కదా, ఆ రూమ్ అయితే కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది అనమాట. అందుకే నేను వేరే రూమ్ లో ఇదైతే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మై పర్సనల్ ఫేవరెట్, మై రైడింగ్ గేర్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మన రైనాక్స్ స్టెల్త్ ఈవో V3 జాకెట్ అనమాట, రైడింగ్ జాకెట్. అండ్ ఇది వచ్చేసి మన రైనాక్స్ ఎయిర్ టెక్స్ ప్యాంట్స్, దిస్ ఇస్ ఆల్సో రైడింగ్ ప్యాంట్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసి లెవెల్ 2 ఆర్మర్ వస్తుంది మనకి. ఇంకా చెప్పాలంటే రైనాక్స్ లో లెవెల్ 1 అనేది లేనే లేదనమాట. కంప్లీట్ గా ప్రతి యాక్సెసరీలో మనకి ప్రతి ప్రొటెక్షన్కి యూజ్ చేసే గేర్లో మనకి లెవెల్ 2 అనేది ప్రొవైడ్ చేస్తారు రైనాక్స్ వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి దిస్ ఈస్ మై హైడ్రేషన్ ప్యాక్ అనమాట. సో ఇది వచ్చేసి 2 లీటర్స్ బ్లాడర్ ఉంటుంది ఇంట్లో, వాటర్ బ్లాడర్. అండ్ ఇది వచ్చేసి బ్యాలక్లావా, ఇది ఒక్కటి నేను జస్ట్ శాంపుల్ కోసం పెట్టాను, కాకపోతే ఐఎమ్ జస్ట్ క్యారీయింగ్ 3 బ్యాలక్లావాస్ అయితే నేను క్యారీ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మన ఫేవరెట్ హెల్మెట్, వ్లాగింగ్ హెల్మెట్. దిస్ ఇస్ Axor Apex Venomous బ్లాక్ అనమాట, డల్ బ్లాక్ వర్షన్ విత్ అవర్ ఫేవరెట్ ఇంటర్కామ్. సో దిస్ ఇస్ ద రైడింగ్ గేర్ ఐఎమ్ క్యారీయింగ్, అండ్ నేను తీసుకెళ్ళేది అయితే ఇదనమాట. సో గైస్ దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్. మీకు తెలిసి ఏం చేయాలో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి, సో దట్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ మన లదాఖ్ సిరీస్, ది గ్రేట్ లదాఖ్ సిరీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అప్డేట్స్ అన్ని మీకు వస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాను అనమాట. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.